హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం మిల్క్ బ్రెడ్ టోస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక్కోసారి మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదండి. అప్పుడు వెంటనే ఈ స్వీట్ రెసిపీని 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలను బాగా పీల్చుకొని సాఫ్ట్గా, అలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీ కోసం 3 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. 3 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలలో వేసుకున్న షుగర్ని ఒక స్పూన్తో కలుపుకుంటూ షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ బాగా వేడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని 2 వైపులా నెయ్యిని యాడ్ చేసుకుంటూ బ్రెడ్ స్లైస్ యొక్క 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్లోకి ఎవరైనా మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. ఈ విధంగా బ్రెడ్ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిపోయాక దీన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ముందుగా బ్రెడ్ స్లైస్ని ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ రెండో బ్రెడ్ స్లైస్ని కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి నెయ్యి అస్సలు ఇష్టం ఉండదండి. అలాంటి వారు నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసుకోకుండా చేసుకున్నా సరే ఈ బ్రెడ్ స్వీట్ అనేది చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 వైపులా 2 బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్నాక ఒక బ్రెడ్ పైన మరో బ్రెడ్ని సెట్ చేసేసి ఒక గరిటెతో పాలను తీసుకొని బ్రెడ్ స్లైసెస్ పైన ఈ పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది పాలను బాగా పీల్చుకొని బ్రెడ్ చాలా సాఫ్ట్గా మారి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ రెసిపీ యొక్క టేస్ట్ ఇంకా బాగా రావడానికి మధ్య మధ్యలో బ్రెడ్ పైన కాస్త నెయ్యి వేసుకుంటూ పాలను యాడ్ చేసుకుంటూ బ్రెడ్ అనేది సాఫ్ట్గా మారే వరకు ఇలా పాలు పోసుకుంటూనే ఉండాలండి. ఈ స్వీట్ బ్రెడ్ అనేది సాఫ్ట్గా మారడానికి 2 నుంచి 3 గరిటెల వరకు పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సాఫ్ట్గా యమ్మీగా ఉండే బ్రెడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చాలా సాఫ్ట్గా మారిపోయిన ఈ బ్రెడ్ స్లైస్ని ప్యాన్లో నుంచి తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న ఈ బ్రెడ్ స్వీట్ పైన కాస్త టూటీ ఫ్రూటీ చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.